వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ అరెస్టు తెలుగుదేశం పార్టీలో లేకపోతే కూటమి భాగస్వామ్య పక్షాల్లో ప్రభుత్వంలో ఎంత మేర సంతోషం వ్యక్తమవుతుందో కానీ వైసీపీ శిబిరంలో మాత్రం అంతకు రెట్టింపు సంతోషం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా దుట్టా రామచంద్రరావు ఏది వంశీ అరెస్టు దుట్టా రామచంద్రరావుకి ఇచ్చే హ్యాపీనెస్ మరొకటి లేదనుకుంటాను. వాళ్ళిద్దరి మధ్య వైసీపీలో ఏ విధంగా వర్గపోరు నడిచేదో మనకు తెలుసు. ఏది అసలు వంశీ వైసీపీలో రావడానికే దుట్టా రామచంద్రరావు అనేక ఇది తీసుకున్న దీంట్లో అన్నిటినీ కాదని జగన్ వైసీపీలోకి వంశీని తీసుకోవడం అంటే గన్నవరం అంటే వైసీపీ అంటే దుట్టా రామచంద్రరావు గుర్తొస్తాడు. అట్లాంటి దుట్టా రామచంద్రరావు జగన్మోహన్ రెడ్డి ఎలా పక్కన పెట్టాడు, రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి దుట్టా పట్ల అతను తీసుకున్నటువంటి స్టెప్ ఇవాళ జగన్కి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇమేజ్ ఉన్నటువంటి దుట్టా రామచంద్రరావు అసలు పూర్తిగా ఇమేజ్ లేకుండా డ్యామేజే చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వల్లభనేని వంశీ జగన్ ఎవరిని మెచ్చి దగ్గర తీస్తాడు అక్కడే అర్థమవుతుంది అన్నమాట. అంటే దుట్టా రామచంద్రరావుని తొక్కేయటం కోసమే వంశీని వైసీపీలోకి తెచ్చుకున్నాడు ఆ జగన్మోహన్ రెడ్డి అన్న పరిస్థితులు కూడా కనపడుతున్న నేపథ్యంలో ఇవాళ వంశీ అరెస్టు దుట్టా ఫ్యామిలీలో పండగే పండగ అన్నమాట. అసలు అతన్ని ఏ విధంగా క్షోభ పెట్టారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో దుట్టా వర్గాన్ని గన్నవరంలో కాల రాశారు. పరస్పర దాడులు, రాళ్ల దాడులు. దుట్టా రామచంద్రరావు కూతురు జడ్పీ చైర్మన్ అయ్యేది, సీతామహాలక్ష్మి ఎవరో ఉన్నది. ఆమెను కానీకుండా కూడా పావులు కదపటం, ఉప్పాల హారికను ఎవరన్నా చేసినట్టున్నారు. తర్వాత అంటే జనరల్ ది కేటగిరీలో ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ పోస్ట్ బీసీకి ఇప్పించేలాగా పావులు కదిపి దుట్టా కుటుంబాన్ని అణిచేశారంటే ఒక అనేక సందర్భాల్లో దుట్టా రామచంద్రరావు వంశీ పైన ధ్వజమెత్తిన పరిస్థితి. ఏది ఒక భరత్ రెడ్డి కూడా దుట్టా కొడుకు కూడా పశువుల వైద్యుడు, మేము మనుషుల వైద్యులం, పశువుల వైద్యుడికి పశువుల భాషలోనే చెప్పాలనే మాటలు కానీ, లేకపోతే అసలు చివరిలో వాళ్ళతో సయోధ్య కుదుర్చుకోవడం కోసం మొన్న ఎలక్షన్లో శివభరత్ రెడ్డిని పక్కన పెట్టుకుని వెళ్ళడం ఎవరు అయినా కూడా దుట్టా రామచంద్రరావు పలకరించకపోవడం అప్పట్లో మీడియాలో కథనాలు కూడా చూసిన నేపథ్యంలో ఈ రోజు వంశీ అరెస్ట్కి కనీస సానుభూతి ప్రజల్లో కానీ కనీసం వైసీపీలో కానీ రాలేదంటే ఏదో మొక్కుబడిగా చేస్తే చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి సింపుల్గా బెంగళూరు వెళ్ళిపోయాడు, ఏదో రిలీజ్ చేసినట్టున్నాడు, దాన్ని ఏదో ఖండిస్తున్నట్టుగా కంటి తుడుపు చర్యలే తప్ప అటువైపు జగన్ ఝలక్ ఏది వంశీకి అంటే రెంటికి చెడ్డ రేవడి కావటం, అటు తెలుగుదేశం పార్టీ ఇటు మరి దీనికి కూడా అనమాట ఎవరు ఇటు వైసీపీకి కూడా స్వయంకృతాపరాధాలు అంటోంది. అందుకే ఎవరిది మన వంశీ అతను ఈరోజు అతనిపై ఉన్నటువంటి సెక్షన్లు కనుక చూసినట్లయితే జీవితాంతం ఆయన జైలు శిక్ష మనకి కనపడుతుంది అనమాట. ఇప్పుడు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) ఏది కదిల్చినా కానీ 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష. అటు కిడ్నాప్, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో థ్రెటనింగ్, బ్లాక్మెయిలింగ్, చంపుతానని బెదిరించటం, అంతేకాదు ఇప్పుడు SC ST అట్రాసిటీ కేసులు 3(1) కింద కానీ వీటన్నిటి నుంచి అతను బయటకు వచ్చే అవకాశమే లేని పరిస్థితుల్లో జనంలో చర్చ. ఏది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుకి ఎలా స్పందించాడు, ఈరోజు వంశీకి ఎలా స్పందిస్తున్నాడు. జైలుకే వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి లేకపోతే సురేష్ బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఇంటికి పిలిచి భోజనం పెట్టి తనతో పాటు నందిగం సురేష్ పట్ల అతను స్పందించిన తీరు, ఇప్పుడు వంశీ కుటుంబం పట్ల జగన్ స్పందించిన తీరు కూడా తేడా. ప్రజల్లో చర్చ అక్కడే జరుగుతోందన్నమాట. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అనేది అందుకే అన్నమాట. వంశీ అధికారం అండ చూసుకుని కన్ను మిన్ను కానకుండా అతను ఏ విధంగా భువనేశ్వరి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ఎన్టీఆర్ కుమార్తెగా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి అందరిలో కూడా ఆ కుటుంబానికి ఉన్నటువంటి గౌరవం
ఎన్టీఆర్ కుమార్తె పట్ల వంశీ చేసిన వ్యాఖ్యలు ఇవాళ అతని అధపాతాళానికి కూరుకుపోవడానికి ప్రధాన కారణం అన్నమాట. చేసిన పాపం వెంటబడి తరుముతుంది అందుకే అన్నమాట. ఎన్ని చెరువులు కబ్జా చేశాడు. పానకాల చెరువు 100 కోట్ల మట్టి దోపిడీ అన్నమాట. ఒక్క పానకాల చెరువులోనే. ఆ బ్రహ్మలింగయ్య చెరువు దాన్ని కొల్లగొట్టారు. అసలు ఎస్సీ రైతుల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి వాళ్ళ ఉసురు పోసుకున్నారు. 210 కోట్ల రూపాయలు మట్టి దోపిడీ జరిగిందంటే ఇవాళ నిజంగా కేంద్ర ప్రభుత్వం దానిపైన గనక ఫైన్ గనక వేస్తే 10 టైమ్స్ ఫైన్ పడుతుంది. అంటే 2100 కోట్లు జరిమానాయే చెల్లించాల్సి వస్తుంది అనమాట. దానిపైన చట్టాలన్నీ కూడా కరెక్ట్గా గనక మనం వాళ్ళు అప్లికబుల్ చేస్తే ఈరోజు ఒక మట్టి దోపిడీయే కాదు, 24 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ మట్టి తవ్వేశారనమాట. అటు పోలవరం కుడి కాలువ మట్టి అంతా తవ్వేశారు. తర్వాత ఈ చెరువులు కబ్జాలే కాదు, ఎక్కడ చూసినా కూడా గ్రావెల్ 6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కొట్టేసిన పరిస్థితి. అటు గనుల కబ్జా, ఇటు భూముల కబ్జా, బెదిరింపులు, పారిశ్రామిక వాడల్లో అటు ఆ వీరవల్లి, ఆ సూరంపల్లి, లేకపోతే అక్కడ మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్, అక్కడ భూములు ఇచ్చినటువంటి పారిశ్రామికవేత్తలను బెదిరించడం, వసూళ్లకు పాల్పడటం, పెద్ద ఎత్తున వసూళ్ళు అన్నమాట. అశోక్ లేలాండే ఉదాహరణ కదా. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అశోక్ లేలాండ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఎందుకని ఇనాగరేట్ చేయలేదంటే కారణం అక్కడే అర్థమైపోవటంలా. అంటే 500 కోట్ల రూపాయల పెట్టుబడులు 1500 మందికి ఉపాధి కల్పించి అశోక్ లేలాండ్ పట్ల అట్లా వాళ్ళు ప్రవర్తించారంటే ఏం కనపడుతుంది మనకి? కియా మోటార్స్ పట్ల ఏ విధంగా అయితే గోరంట్ల మాధవ్ అప్పుడు అలా ప్రవర్తించాడో, ఇక్కడ అశోక్ లేలాండ్ పట్ల ఇక్కడ మల్లవల్లి పారిశ్రామిక వాడలో కూడా ఇక్కడ వీళ్ళు ప్రవర్తించిన విధానం అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అశోక్ లేలాండ్ కంప్లీట్ అయిపోయి వాళ్ళ ఇనాగరేషన్కి సిద్ధంగా ఉన్న నేపథ్యం అన్నమాట. అంటే వీళ్ళ యొక్క అక్రమ వసూళ్ల కోసం అటు ప్రజలని వదలలేదు, నిరుపేద వర్గాలను వదలలేదు, పారిశ్రామికవేత్తలను వదలలేదు. అసలు వీళ్ళ బాధితులు కాని వాళ్ళు ఎవరు? సామాన్యుడి దగ్గర నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాకా వీళ్ళ బాధితులే కదా. ఈరోజు ప్రజల్లో సానుభూతి రాకపోవడానికి ప్రధాన కారణం అదే అన్నమాట. ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న నేపథ్యంలో చట్టం చేతులు చాలా పొడవాయి. ఎంత పారిపోవాలన్నా ఇవాళ చట్టం వెంటబడి తరుముతుంది అనమాట. చేసిన పాపం వెంటబడి తరుముతుంది. ఈరోజు నేపాల్ వెళ్ళిపోయాడని, గోవా వెళ్ళిపోయాడని, అమెరికాలో ఏదో ఇండస్ట్రీ బిగిన్ చేసి అక్కడే అతను సెటిల్ అయిపోతాడని, అక్కడ ఏదో సిటిజన్షిప్ తీసుకుంటున్నాడని అనేక వార్తలు. 9 నెలలుగా అతను అజ్ఞాతంలో ఉండడం, ఇవాళ మరి అరెస్ట్ పరిణామాలు, ఆయన భార్య బాధపడుతున్న పరిస్థితి. ఈరోజు తన పట్ల కూడా సానుభూతి రావటం లేదంటే కారణం ఏంటంటే ఇదే అన్నమాట. ఏది? అన్ని అరాచకాలు, అన్ని దురాగతాలు. అరే కాసర్నేని రంగబాబుపై హత్యాయత్నం, తనని కాదని విభేదించిన వాళ్ళందరినీ వెంటాడి వేధించిన వంశీ, ముల్పూరి కళ్యాణి ఉదంతం, తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శిగా ఇతని గెలుపు కోసం అప్పట్లో కీలక పాత్ర వహించింది. హనుమాన్ జంక్షన్ మొత్తం ఆ కుటుంబమే చూసుకుంటామని భరోసా ఇచ్చిన దీంట్లో కళ్యాణి పట్ల, సురేంద్ర పట్ల వంశీ ఎంత అమానుషంగా ప్రవర్తించాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడమే కాదు, ఆమెని అసలు కనీసం దుస్తులు కూడా మార్చుకోనికుండా నైట్ డ్రెస్లో అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇవాళ కళ్యాణి ఉసురే కొట్టిందా? అంటే ఒక్క కళ్యాణి అనే కాదు, రంగబాబు అనే కాదు, ఎంతమంది స్థలాలు కబ్జాలు చేశారు. ఎరువుల కొట్టేదో పెట్టుకుంటే దాన్ని ధ్వంసం చేయించి నేలమట్టం చేయించారు. ఇవాళ రోడ్డు వేయాలన్నా, లేఅవుట్ వేయాలన్నా, లేకపోతే చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా వీళ్ళ అనుమతి లేనిదే, వీళ్ళకి వసూళ్ళు, వీళ్ళకి మామూళ్ళు ఇవ్వనిదే కట్టుకోలేని పరిస్థితి కల్పించారే. ఇవాళందరూ పండగ అన్నమాట. ఏదో గతంలో మనం చూసాం, ఏదో దీపావళిని నరకాసురుడి వధతో దీపావళి పండగ చేపించుకున్న పరిస్థితి. అంటే ఈరోజు అలా పండగలు చేసుకుంటున్నారా? ఒక్కొక్క రాక్షసుడిని అరెస్ట్ చేస్తే ప్రజలు పండగ చేసుకుంటున్నారా? గన్నవరంలో పండగ,
వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది రౌడీలను పెంచి పోషించి వాళ్ళ చుట్టూతా తిప్పుకుని వాళ్ళకి భాగస్వామ్యాలు వీళ్ళ అవినీతి దోపిడీలో కల్పించి ఆ, వాళ్ళని వదులుతున్నారు జనం మీదకి దాడుల కోసం. ఇతను జగన్మోహన్ రెడ్డి నేను ఏదో ఉపాధి కల్పించాను, వాళ్ళకి అంతమందికి ఉపాధి కల్పించాను, వాలంటీర్లకు ఉపాధి కల్పించాను, సచివాలయ సిబ్బందికి ఉపాధి కల్పించాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో వీళ్ళు కల్పించిన ఉపాధి ఎవరికయ్యా అంటే ఈ రౌడీ గ్యాంగులకు అన్నమాట. ఎక్కడికక్కడ వీళ్ళు రౌడీ గ్యాంగులను పోషించి వీళ్ళే వెళ్తుంటే వీళ్ళకి మళ్ళీ పెట్రోలింగ్ వాహనాలు, 2-3 వాహనాల్లో ఒక వంశీ అతను వెళ్తున్నాడంటే 3-4 వాహనాల్లో మళ్ళీ ఈ గ్యాంగులు అనమాట. ఎక్కడికక్కడ అక్కడ పల్నాడులో పిన్నెల్లి కావచ్చు, రాయలసీమలో పెద్దిరెడ్డి కావచ్చు, ఇక్కడ గన్నవరంలో వంశీ కావచ్చు. ఈ రౌడీ మూకలకు వీళ్ళు ఉపాధి కల్పించారే తప్ప ఎట్లా చూసుకున్నా కానీ 175 నియోజకవర్గాల్లో బాగానే 1,75,000 మంది రౌడీలను మాత్రం ఉపాధి కల్పించిన ఖ్యాతి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అనమాట. వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ జరిపించాలా. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇవాళ నివేదికలో వల్లభనేని వంశీ మట్టి దోపిడీ నిగ్గు తేల్చింది, స్పష్టంగా పేర్కొన్న నేపథ్యం. వీటన్నిటిపైన కేసులు పెడితే, వీటన్నిటిపైన విచారణలు జరిపితే ఇతని జీవితకాలం ఈ విచారణలు, జైళ్ళు, అరెస్టులు దీంతోనే మగ్గక తప్పదన్నమాట.